హైవేస్. గత కొద్ది రోజుల క్రితం షర్మిష్ఠా పొనోలి లా చూతున్న ఒక అమ్మాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో నోరెత్తలేదు ఈ బాలీవుడ్లో ఉన్నటువంటి ముస్లిం హీరోలు నటీనటులు అని చెప్పేసి మాట్లాడిన మూమెంట్లో కొంతమంది కాంట్రవర్సీలు చేయటము, ఆ పిల్లలకు సంబంధించిన రకాలుగా మాట్లాడితే ఎందుకులని చెప్పేసి ఆ వీడియో తీసి క్షమాపణ కూడా చెప్పాను. బట్ వజహత్ ఖాన్ కాద్రి అని చెప్పేసి ఓ యదవ, లుచ్చాగాడు, పనికి మన చెత్తగాడు హిందూ దేవుళ్ళ గురించి, హిందువుల యొక్క ఆచార వ్యవహారాల గురించి ఘోరంగా బూతులు గలీస్తరంగా పోస్టులు పెట్టి ఆ యదవ వాడిచిన కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎక్కడో కలకత్తా నుంచి పోలీసులు గురుగ్రామ్ వెళ్ళేసి ఆమెను అదుపులోకి తీసుకొని వచ్చి తీరా కోర్టులో ప్రవేశపెడితే వాళ్ళు కూడా బెయిల్ ఇవ్వకుండా ఓవర్ యాక్షన్ చేస్తే మనం వీడియోలు ఇచ్చుకున్నాం. ఇంత దారుణంగా ఉన్నారు ఏంట్రా బాబు అని. అప్పుడు రెస్పాండ్ అయిన వాళ్ళు ఎవరు? కంగనా రనౌత్, మన పవన్ కళ్యాణ్, ఇంకొంతమంది. ఇక ఈ మూమెంట్లో హిందువులంతా ఏకమవుతున్నారు. అది చూసి ఇక కలకత్తా పోలీసులకి, వెస్ట్ బెంగాల్కి భయం వేసింది. ఏ రకంగా? ఈ వజహత్ ఖాన్ వాడి మీద కేసు ఫైల్ అయింది ఢిల్లీలో, గౌహతిలో, అస్సాంలో. ఇక వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి ముందు జాగ్రత్త ఏం చేశారు, వాడిని అదుపు తీసుకుని చూస్తే వాడు పరారయ్యాడు. దాన్ని వాళ్ళ అయ్యి చెప్పాడు, మా అబ్బాయి ఎటు వెళ్ళిపోయాడు అని. అంత అబద్ధం, వాడు ఇంట్లోనే ఉన్నాడు. 2-3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక వేరే రాష్ట్రం నుంచి పోలీసులు వస్తున్నారని తెలియగానే మమతా బెనర్జీ తెలిసిన పనికి మంది ఇంకోటి ఉండదు అసలు. ఏం చేసింది, అరే వాడు బయట ఉంటే చస్తాడరా బాబు, చంపేస్తారు వాడిని, తీసుకొచ్చి లోపల ఏంటరా బాబు అని చెప్పేస్తున్నాను. తీసుకొని లోపల వేశారు. వాడు లోపల ఉన్నాడు. ఈలోపు షర్మిష్ఠకి వచ్చేసి 10,000 రూపాయలు పూచికొత్తన్నట్టుగా బెయిల్ మీద రిలీజ్ చేశారు. పాస్పోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ఇక్కడ నుంచి మత విద్వేష రచ్చకూడదు, ఏం వ్యాఖ్యలు చేయొద్దమ్మా అన్నారు. నేను ఎందుకు చేస్తాను రా బాబు, ఆ వీడియో కూడా ఆల్రెడీ తీసాను కదా అని చెప్పింది. సరే వీళ్ళు జాగ్రత్త అని చెప్పేసి అన్నారు. ఆమె బెయిల్ మీద బయటకు వచ్చేసింది. వీడియో లోపల ఉన్నాడు. వీడు గనక బయటికి వస్తే నోట్ చేసి పెట్టుకోండి, నేను ఒక జర్నలిస్ట్ అని చెప్తున్నాను. సమాజంలో జరుగుతున్న వాటిని అబ్జర్వ్ చేస్తున్న మూమెంట్లో వీడికి బయట మాత్రం రక్షణ అయితే లేదు. వీడికి బయటకు వస్తే ఖచ్చితంగా ఎవరొకరైతే వీడిని చంపేస్తారు. ముస్లింలు చంపి హిందువుల మీద తోయొచ్చు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి టీఎంసీ వాళ్ళు, తృణమూల కాంగ్రెస్ వాళ్ళు ఇంటిని చంపేసి దాన్ని బీజేపీకి అంటకట్టవచ్చు. లేదన్నప్పుడు బీజేపీ వాళ్ళు, లేదన్నప్పుడు విహెచ్పీ వాళ్ళు ఎవరైనా కరుడుగట్టిన హిందువులు వచ్చేసి మా దేవుళ్ళని, మా దేవతలే, మా ఆచారం ఇంత దారుణంగా అంటారని చెప్పేసి చంపేయచ్చు. వాడు బయటకు వస్తే చనిపోవటం ఖాయమని నాకైతే అనిపిస్తూ ఉంది. అందుకే వెస్ట్ బెంగాల్ ముందు జాగ్రత్త లోపల పెట్టింది. బట్ అదును చూసి వాళ్ళే ఏదైనా చేసి 3MC వాళ్ళు శవరాజకం చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ వాడికైతే చావు అయితే తప్పదని నాకైతే అనిపిస్తూ ఉంది.